యాక్చువల్గా అందరికీ ఫేస్బుక్ అని ఇంట్లో ప్రవీణ్ మిత్ర ఇంటి పేరు కలిపి ఫాలో అయిపోయారు. అందరూ అట్లాగే ప్రవీణ్ మిత్ర అని పిలిచేస్తూ ఉంటారు. నేను ఒక ఎలక్ట్రీషియన్, మీ అందరికీ తెలుసు. ఇంకా చెప్తే డైలీ లేబర్, ఓపెన్గా చెప్తే. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే చాలామంది పిల్లలు ఎంకరేజ్మెంట్ లేదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు అందరూ స్టేటస్లో పెట్టుంటారు. చాలామంది రిలేషన్స్, ఫ్యామిలీ మెంబర్స్ కంగ్రాట్స్ చెప్పిన వాళ్ళు గట్టిగా మీకు ఒక 20-30 మంది పైన వచ్చి ఉంటారు. అవునా? ఖచ్చితంగా మీ ఎవరికి కూడా మీ పాపని చదివించండి, ఐ విల్ సపోర్ట్ అని ఒక 500 కాదు, ఈవెన్ 100 కూడా కాంప్లిమెంటరీ కింద ఎవరు ఇచ్చి ఉంటారు. అంటే మీకు ఇవ్వలేదు అని నేను చెప్తున్నానంటే నాకు ఎవరు ఇవ్వలేదు. ఓపెన్గా చెప్తాను, ఇక్కడ ఎవరు బయట వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను అంటే ఇది ఒక కమర్షియల్ సొసైటీ. ప్రతి రూపాయి కూడా వాల్యూ. ఈవెన్ మన అనుకున్న వాళ్ళే ఇవాళ సపోర్టింగ్గా లేరు. మన ఫ్యామిలీ అనుకుంటాం అంతా మన అనుకుంటాం. మన ఫ్యామిలీ మన సపోర్ట్ లేదు. ఇవాళ మన కుటుంబంలో చాలామంది చిన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎవరు పైకి రావాలని ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ పడుకుంటారు. సో అది కాదు, మనమంటూ ఏదో ఒక స్టెప్ ముందుకేస్తే మనం చూసి ఇంకో స్టెప్ ముందుకేస్తారు. యాక్చువల్గా అయితే నేను 500 మీకు ఇస్తే అది వాస్తవానికి అప్పట్లో 4% అయిపోతుంది. మేబీ మీరు ఆటోకి వచ్చినన్నారమ్మా 200 అయిపోయి ఉంటాయి, 200-300. సార్ ఒక అమౌంట్ 500 యాడ్ అయింది కాబట్టి ఓకే. లేకపోతే మీకైతే మీరు అసలు ఆ అమౌంట్ అనేది క్యాల్కులేషన్ కాదు, మీ పిల్లలకి ఎంకరేజ్మెంట్ కోసం తీసుకొచ్చారు. అవునా? ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ 500 అని కాన్సెప్ట్. సార్ ఇందాక అదే అంటున్నారు, మీరు తీసుకున్న స్టెప్ పర్ఫెక్ట్గా ఉందండి, దానికోసమే మేము వచ్చాము. అది చాలా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన విషయం. అయితే మీరందరూ కూడా ఇక్కడ ఏం చేయాలనే ఇవాళ ఒక 10 రూపాయలు టీ ఇప్పించాలంటే వీటితో మనకేంటి అవసరం? ఇవాళ సొసైటీ అలాగే ఉంది. ఇవాళ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లాంటి పరిస్థితి ఇప్పుడు మనకు. ఒక డాక్టర్ గారికి ఒక వాల్యుబుల్ టైం, ఒక 1 అవర్ డాక్టర్ గారి టైం అంటే మనం వాల్యుయేషన్ చేయాలి. అలా అంటే మన కోసం కేటాయించాలి. అంటే ప్రతి పిల్లవాడిని ఎంకరేజ్ చేయాలనే వరకు. సో ఇదంతా ఎవరు స్వార్థం కోసం ఏం చేయట్లేదు. ఇప్పుడు మీ అందరికీ గ్రూప్ పెట్టాను, ఆ ఫొటోస్ పంపించడం కోసమే గ్రూప్. నైట్ మన తర్వాత నేను తీసేస్తాను. తర్వాత మీరందరూ నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్, మీరు ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేయండి. అంకుల్ నేను మీ దగ్గర స్కాలర్షిప్ తీసుకున్న పలానా 2023-24 స్కాలర్షిప్ తీసుకున్న అబ్బాయిని అమ్మాయిని ఈ కంపెనీలో చేస్తున్నాను జాబ్ అని సెల్ఫీ తీసి ఆ కంపెనీ బోర్డు పడేలాగా నాకు ఫోటో పెట్టి ఐ విల్ హ్యావ్. ఖచ్చితంగా నాకు కాదు, ఆ ఒక్కటే నాకు ఇవ్వండి. నా నెంబర్ ఫీడ్ చేసుకోకపోయినా పర్లేదు. మీరు నాకు ఇంకా పెద్ద స్మానం, నేను ఇప్పుడు డబ్బులు ఇచ్చాను కదా అని 100 సార్లు ఫోన్లు చేసి, ఇవాళ మీరు చేసే కార్పొరేట్ కంపెనీస్ అవే మీకు 100 నెంబర్ ఇచ్చి 500 రూపాయలు ఫోన్లు చేస్తుంటారు. మీకు డబ్బులు ఇచ్చాం కదా, మీరు లిఫ్ట్ చేయాలి. మళ్ళీ చేస్తామండి. మీకు ఎక్కడి నుంచి మా దగ్గర నుంచి ఇటువంటి ఫోన్ కాల్స్ రావు. చెప్తున్నాను కదా, నేను ఒక ఎలక్ట్రీషియన్. నేను మీ దగ్గర నుంచి ఆశించేది కూడా ఏం లేదు. మీకు ఇంకా నుంచి వేరే ఏం చేయడానికి కూడా ఏం లేదు. నాకు జస్ట్ సర్వీస్ మాత్రమే. సార్ చేస్తున్నా, నేను చేస్తున్నా. ఇది ఒక సమాజాన్ని మోటివేట్ చేయాలని ఉద్దేశం తప్పితే ఎటువంటి స్వార్థపూర్తి అయితే ఏమీ లేదు. ఇక్కడ మీకు ఒక రిలీజియస్ ఇష్యూ కానీ, ఒక పొలిటికల్ ఇష్యూ కానీ మీకు ఇచ్చిన మ్యాటర్స్లో ఎక్కడ ఏం తీసుకురాలేదు. మన గ్రూప్లో కూడా ఎక్కడ ఏమీ వేరే ఏమీ చెప్పట్లేదు. ఖచ్చితంగా ప్రతి చదువుకున్న పిల్లవాడు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అది మనం యాక్చువల్గా నేను ఒక 8 నెలల నుంచి పూజ చేస్తే నేను ఒక 5,000 నాకు పట్టింది. అయితే నేను అందుకని 10 మందిని మాత్రమే నేను టార్గెట్ చేసుకోలేదు. మరి ఇంకా ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే నేను చక్కగా క్లియర్గా చెప్తున్నాను. ఒక మర్డర్ జరిగింది, మానభంగం జరిగింది అనే పోస్ట్ని 10 నిమిషాల్లో కొన్ని వేల మందికి వైరల్ చేస్తున్నాను. నేను స్కాలర్షిప్ ఇస్తానన్న పోస్ట్ ప్రవీణ్ మిత్ర అని ఫేస్బుక్లో చూడండి, ఒక్క షేర్ లేదు. అంటే అసలు వాడేవాడికి స్కాలర్షిప్ వస్తే రావట్లేదు. నేను స్టేటస్లో పెట్టమని 100 మందిని బతిమాడాను. మా కాంటాక్ట్ మొత్తానికి పెట్టాను. మీరు పెట్టే స్కాలర్షిప్ ఒక స్టూడెంట్కి ఎంకరేజ్మెంట్, ఒక పేద విద్యార్థికి సపోర్ట్. అయితే నేను 100 మందికి పెడితే 10 మంది రెస్పాండ్ అయ్యారండి. ఈవెన్ 10 మంది మా లైన్లోనే పెట్టలేదు. ఎంత బాధపడుతున్నానంటే అంటే ఒక మంచికి ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు? అది నేను వస్తుంది సార్, మంచికి సపోర్ట్ టైం పట్టింది. నేను ఎవరిని డబ్బులు అడగలేదండి. ఇంకా ఓపెన్గా చెప్తాను, ఇప్పుడు సార్ని కూడా నేను డబ్బులు అడగలేదు. ఇదేదో మంచి కార్యక్రమం. ఇంతమందికి మీరు ఉన్నప్పుడు సార్ ఇంట్రెస్ట్గా వచ్చారు. అసలు సార్ అమౌంట్ ఇస్తారంటే కాదు సార్, మీరు రండి సార్ అంటే అసలు సార్ ఒప్పుకోవడం అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఆ హాస్పిటల్లో పేషెంట్స్ మరి అంతమంది, అంత బిజీ టైము, మరి వాళ్ళందరికీ సార్ ఏం చెప్తారు, మరి ఎలా చెప్తారు? మరి వాళ్ళ వాల్యుబుల్ టైం మనకి కేటాయించినప్పుడు మిమ్మల్ని అందుకని అన్నిసార్లు 6కి రండి. మీరు అందరూ లేట్కి వచ్చారు, సార్ 6కి ఉన్నారు. సార్ పాదం మోపేటానికి 6. నిజంగా దానికి అందరినీ చప్పట్లు పెట్టాలి.
నేను అసలు ఆశ్చర్యపోయాను. సార్ షాప్కి వస్తారు సార్. యాక్చువల్గా సెలబ్రిటీ ఏం చేస్తారు, అందరు వచ్చిన ఫోన్ చేస్తే ఒక అరగంటకు వస్తారు. అదే విధంగా ఒక కుటుంబం క్రమశిక్షణ ఎలా ఉంటుందని ఇందాక నాన్నగారు చెప్తున్నారు, ఇప్పుడు మీరు బాబు చెప్తున్నారు. ఇప్పటికి చెప్పులు లేకుండా నిలబడే ఉన్నారు. ఇది ఒక ఏదో ఆధ్యాత్మికమైన కార్యక్రమం లాగా. అది చూడండి, అది మనం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంక నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు పెట్టేసి గ్రూప్ అనేది డిలీట్ చేస్తాను. మీరందరూ కూడా సక్సెస్ఫుల్ చెప్పారు కదా, మీరు మంచి సెల్ఫీ దిగి నేను సెటిల్ అయ్యాను అని చెప్పి సెల్ఫీ దిగదు సార్. నేను అంత మంచిగా నేను ఆడట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ.